పోనీ 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 పో. రమేష్, నువ్వు ఇక్కడ దిగు. ఎలా వచ్చావో అలాగే లోపలికి వచ్చేసి. ఏంటి రమేష్? లేదు, ఇంతయాక ఇక్కడ ఉంటే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? పోలీస్ దగ్గర ఇరుక్కున్నావంటే ఇప్పటికీ లోపలికి రా. ఏం చేయాలో ఆలోచించుకుందాం. జాగ్రత్తగా ఉండు, ఎవరి కంట్లోనూ పడకు. ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు? మేడంకు తెలిసిందంటే నా పని అధోగతి. దిగండి, బండి తీసుకెళ్ళి నేను వదిలేస్తాను. రా రా రా. అబ్బా, నువ్వు చెప్పేది నిజమా? అవును, మేము వెళ్ళేసరికి రక్తంతో అలా పడిపోయి ఉన్నారు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మంచిదే జరిగింది. వాడు మా అమ్మని కష్టపెట్టినందుకు అయిన శిక్ష వానికి దొరికింది. వాడికి అది జరగాల్సిందే. నేను స్నానం చేసేస్తాను. ఒళ్ళు వేడిగా ఉన్నట్టు ఉంది, తనలో నిబ్బడుతుంది. నువ్వెందుకని అసలు ఇక్కడి నుంచి బయటికి వచ్చావు? ఎక్కడికి వెళ్ళొద్దని నేను నీకు ముందు చెప్పాను కదా. లేదు, ఈ రూమ్లో ఉండటానికి నాకు చాలా భయం వేసింది. అమ్మ జ్ఞాపకం రాగానే పోయి చూడాలనిపించింది. వీలైనంత త్వరలోనే హాస్పిటల్కి వెళ్ళి అమ్మని చూడాలనిపించింది. నువ్వు చెప్పినట్టు తలుపుకి పైనుండి కీస్ తీశాను. అసలు హాస్పిటల్ దాకా ఎలా వెళ్ళానో ఇప్పుడు కూడా నాకు గుర్తులేదు. హాస్పిటల్ కుమార్ రోడ్ కదా, మరి నువ్వెందుకు ఆ రోడ్లో వచ్చావు? అది హాస్పిటల్ ముందు వైపు వెళ్తే అంతటా పోలీస్. వాళ్ళని మోసం చేసే తప్పించుకున్నాను. తర్వాత ఎక్కడ దాచుకోవాలో తెలియక కనపడిన చోటంతా పరిగెత్తాను. ఏమైంది? పెద్ద సమస్య వచ్చింది. జూలీ, 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 ఏంటి? తలుపు తెరువు. ఉండు, ఇప్పుడే సబ్బేస్తున్నాను. హే తెరవే, పోలీసులు వచ్చారు. నేను మేడంని ఇన్ఫార్మ్ చేస్తాను సార్. అలాగే. ఎవరు? నేనే, కమిషనర్ కర్త. సార్, మీతో పరిచయం ఉన్నందువలన మిమ్మల్ని అప్పుడప్పుడు చూడాలనిపించింది. వాచ్మెన్ సార్, స్టాప్ చేయండి. ఏమంటున్నారు? అయ్యో, క్షమించండి సార్, ప్రిన్సిపల్ ఫాదర్ ఇంకా రాలేదు. ఫాదర్ వచ్చిన తర్వాత చూసుకుందాం. నేను ఈవెంట్ని చూడటం కోసమే వచ్చాను. లేడీస్ హాస్టల్లో మందు వాసన వస్తుంది. నేను వెళ్ళి ఫాదర్కి ఫోన్ చేసి వస్తాను సార్. ఎంతో ధైర్యంగా ఈ కాలేజీ చైర్పర్సన్ ఇలా భయపడుతూ చెమటలు కక్కాల్సిన అవసరం లేదే. రమేష్ గురించి తెలియదని నేను మీకు ముందే చెప్పాను కదా సార్. రమేష్ గురించి తెలుసుకుంటానికి రాలేదు, మినిస్టర్ నడేశన్ మరణం గురించి. అయ్యో దేవుడా, ఆయన చనిపోయారా? చావలేదు, చంపేశారు. ఎవరు సార్ చంపింది? నేను చూడలేదు కదా, నాకు చెప్పను లేదు. మీకేదైనా చెప్పారా? మాకేం తెలియదు సార్. తెలీదు? తెలీదు. దుర్గా సార్, అమీర్. ఈయన తెలుసా? అది 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 కాదు, ఈయన మీకు తెలుసా? లేదు సార్. మీరు చెప్పిన ఇద్దరిలో ఈమె ఒకరా? అవును, ఈవిడే సార్, స్టెఫిగ్రాఫ్. హమీద్, వేలాయుధాన్ని తీసుకువెళ్ళండి. ఎస్ సార్. ఇప్పుడు సానియా మిర్జా ఎక్కడుంటారో చెప్తే చాలు. ఎక్కడని చెప్పు. స్నానం చేస్తుంది సార్. స్నానం చేస్తున్నారా లేదా చేస్తున్నట్లు నటిస్తున్నారా? ఉపయోగించిన బండి, స్కూటీ. వెళ్ళారు, కొన్ని నిమిషాల్లో చేయవలసింది చేశారు, ఎగురుకుంటూ వచ్చారు. లేదు సార్, మేము అక్కడికి వెళ్ళేసరికి మినిస్టర్ రక్తంతో పడిపోయి ఉన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళారు. దుర్గా సార్, సానియా మిర్జా దగ్గర బాత్రూమ్ తలుపు తెరమనండి. ఇదిగోమ్మా, తలుపు తెరు. ఓపెన్ ద డోర్. దర్వాజా కోలు. వేరే భాషలు అక్కర్లేదు, తెలుగులోనే పిలవండి. తలుపు తెరు అన్నాను. తలుపు తెరు. లేక ఎవరది? కమిషనర్ కర్తా సార్, నువ్వు తలుపు తెరువు. అయ్యో, నేను స్నానం చేస్తున్నాను. ఎక్కువసేపు తడిస్తే జ్వరం వస్తుంది. తలుపు తీయమ్మా. సార్ చెప్పేది వినిపించలేదా? తలుపు తెరు. తలుపు తెరు అంటున్నాను. తలుపు తెరు.
తలుపు వేసుకోమని చెప్పు. సార్ స్నానం చేస్తున్నా స్నానం చేయకపోయినా డిపార్ట్మెంట్ దగ్గర ఇలా చేయకూడదు. ఏ యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఏంటి నవ్వుతున్నావా? డిపార్ట్మెంట్లో నా గౌరవం ఏంటో తెలుసుకో. సారీ సార్, నేనేదో తెలియకుండా. నా లైఫ్లోనే ఇది మొదటిసారి. ఆ అమ్మాయిని ఏదో ఒకటి కట్టుకొని ముందల బయటికి రమ్మను. ఎస్ సార్. లేక ఇట్రా. ఇదిగో త్వరగా డ్రెస్ చేసుకుని బయటికి రా, నేను బయట వెయిట్ చేస్తున్నా. సరే. మీరెందుకని ఈ సమయంలో మినిస్టర్ని చూడటానికి వెళ్ళారు? రమేష్ పోలీసుల చేతికి దొరికితే బాడీ కూడా మనకు దొరకదని స్టీఫన్ చెప్తే మేము చాలా భయపడిపోయాం. స్టీఫెన్ అని అంటే రెఫల్ గ్రూపు ఆ, లీడరే అవును కదా? సార్. వాడే మేము రమేష్ ని దాచుంచామని అబద్ధం చెప్పాడు. రమేష్ ని పోలీసులు పట్టుకున్నారా? అది మీకు అక్కలేని విషయం. రమేష్ రమేష్ భయపడకు, వాళ్ళు బయటికి వెళ్ళేశారు. కొద్దిగా తిరిగి చూడు. నా ప్రాణం ఇచ్చినా నిన్ను కాపాడుతాను, ఎవరికి వదిలిపెట్టను. నిజంగా. అప్పుడు టైం ఏంటో మీకు గుర్తుందా? 8:30, 9 అయిండొచ్చు సార్. అలా చెప్తే ఎలాగా? 1, 8:30 లేదా 9. ప్రతి సమాధానం జాగ్రత్తగా చెప్పాలి. నువ్వు ఒక తప్పు చెప్పావంటే అది నిన్ను హంతకరాలు చేస్తుంది. నాకు సరిగ్గా గుర్తులేదు సార్. ఈ రోజు ఇంతకు ముందే జరిగిన విషయం కొన్ని గంటల్లోనే నేను మర్చిపోయానని చెప్తే అది నేను నమ్మాలా? సార్ నువ్వు రూమ్కి వెళ్ళు, సరే నేను సార్. పిలుస్తాను. జూలీ కూర్చో. రామ్మా. స్నానం చేసేటప్పుడు తలుపు తీయమంటే ఇలాగా చేసేది, అది కూడా బ్యాచిలర్ అయిన నా ముందు. సారీ సార్, ఏం చేయక తెలియక డోర్ ఓపెన్ చేశాను. ఎందుకు భయపడాలి? అది చెప్పు. చెప్తాను సార్. భయపడక. నేను అడిగే ప్రశ్నలకి నువ్వు నిజం మాత్రమే చెప్పాలి. సరే సార్. ఉమ్. భయపడకు. ఇలా మార్చి మార్చి ప్రశ్నించడం మాకు అలవాటే. ఇద్దరూ చెప్పడం నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి కోసం. నువ్వు చెప్పిందంతా నిజమే కదా? అవును ఏ సార్. మార్పు లేదు కదా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రిన్సిపల్ పెద్ద ఫాదర్ ని చూడ్డానికి వెళ్ళి చాలా సేపు అయింది. చాలా టైం అయింది. ఇక మీదట ఏదన్నా అడగాలంటే రేపు పొద్దున్న చూసుకుందాం సార్. అది మీరెవరు చెప్పడానికి? వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటానికి నేను అయ్యో సార్, వచ్చాను. ప్రిన్సిపల్ ఫాదర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఈ నైట్ టైంలో ఈ హాస్టల్ పరువు పోతుంది. మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం సార్. ఓకే, రేపు నేను చెప్పే ప్లేస్కి వీళ్ళని తీసుకురావాలి. జర్మన్ షిప్ కుక్క పరిస్థితి తెలుసుగా? దుర్గా కమాన్. హాస్టల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మేరీ మేడం ముందు నా ఊపిరి ఆగిపోయేలా అనిపించింది తెలుసా. ఎలాగోలా తప్పించుకున్నాను దేవుడా. ఇదంతా మీ అమ్మగారి కోసమే. నిన్ను చూడకపోతే ఆవిడ చేస్తానని చెప్పినందుకే నేను ఇంత రిస్క్ తీసుకున్నాను. అమ్మ ఏదైనా తొందరపడుతుందో అని నాకు భయంగా ఉంది. నువ్వు కాస్త టెన్షన్ కాకుండా ఉండు, ఏం కాదు. ఇలా చూడు, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నన్ను ఎవరైనా గుర్తుపెడితే ప్రాబ్లం అవుతుంది. నువ్వు అమ్మని చూసుకుని త్వరగా వచ్చేసి. హలో, భయపడకు. నేను సిఏ విఘ్నేష్. ఇక్కడికి వచ్చే వాళ్ళని విచారించడం కోసం మేము ఇక్కడ పోలీసుల్ని రక్షణగా పెట్టాం. చెక్ చేయడానికే వచ్చాం. మీరెవరు? నువ్వు వాడే కదా, చెప్పు. ఎక్కడికి వెళుతున్నా? తప్పించుకున్నాడు. ఏంటా చూస్తున్నావు? వెళ్ళి వాడిని పట్టుకో.
హలో, మల్లికార్జునరావేనా? మన హోమ్ మినిస్టర్ని చంపిన హంతకుడు ఉన్నాడు కదా రమేష్, వాడే. వాడిని సిఐ విఘ్నేష్ పట్టుకున్నాడు. వాడి ఫోటోనే నేను ఆఫీస్కి పంపిస్తున్నాను. నేను ఇచ్చానని చెప్పి ఇవ్వండి. హలో మాతృభూమి, ఈ రోజు వదిలిపెట్టరా. నేనెవరో చూపిస్తాను. ఈ సీఏ విఘ్నేష్ అంటే ఏంటో చూపిస్తాను. మీడియాకి ఫోన్ చేసి ఫోటోలు తిట్టడానికి రమ్మని చెప్పండి. నిన్ను ఈరోజు వదిలిపెట్టరా. ఏంటే ఇది? సార్ వాడు కరాటేలో బ్లాక్ బెల్ట్ సార్. ఏంటయ్యా ఇది? పోలీసులే కొట్టావు. పోలీసులు చేసేదే రాళ్లతో కొట్టువాడిని. ఏ వేగంగా విసిరేవయ్యా. కొడుతున్నాడు. నిన్ను రేయ్, ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడరా. సార్ అయ్యో నిన్ను